అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. స్కోర్ ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ స్కోర్ అనుకుంటున్నారా? లేకపోతే విద్యార్థులకు ఐఐటీలో వచ్చే మార్కులు అనుకుంటున్నారా? కానే కాదు, ఇది ఒక కోడ్. విద్యార్థులు వాళ్ళు గంజా లభించడం కోసం పెట్టుకున్న ఒక ముద్దు పేరే ఈ స్కోర్. ఈ కోడ్ లేనిది వాళ్ళకి గంజాయి లభించదు, అదేవిధంగా వాళ్ళకి దొరకదు. అసలు ఈ గంజా ఎక్కడ దొరుకుతుంది? ఈ గంజా ఎవరు వాడుతున్నారు? అసలు ఇది లభించాలంటే ఏం చేయాలి? ఇది ఎలా వాడతారు? అలాంటి విషయాలు, అనేక విషయాలు ఆర్టీవీ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకటి కాదు, 2 రోజులు కాదు, సుమారు నెలకు పైగా జరిగిన ఈ లోతైన విశ్లేషణలో అనేక అబ్బురుపరిచే సంఘటనలు అయితే మనకు ముందుకు వచ్చాయి. అసలు అవేంటో ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. స్టింగ్ ఆపరేషన్ 1. సింగరాయకొండ నడిబొడ్డున. ఆమెకి కళ్ళు కనిపించవు. వారి కుటుంబ సభ్యులతో కలిసి చేస్తుంది ఆమె ఆ వ్యాపారం. అదేంటో ఇప్పుడు చూద్దాం. స్టింగ్ ఆపరేషన్ 2. గంజా కొట్టేదానికోసం, గంజా తాగేదానికోసం అనేక సీక్రెట్ ప్లేస్లు ఉన్నాయి. అందులో ఒక ప్లేస్కి ఆర్టీవీ వెళ్ళటం కూడా జరిగింది. అక్కడ పరిస్థితులు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టింగ్ ఆపరేషన్ 3. చూడటానికే అది నూడిల్స్ పాయింట్, అక్కడ జరిగేది గంజా వ్యాపారం. ఆర్టీవీ సమాచారంతో ప్రకాశం పోలీసులు రైడ్ కోట్ చేయడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ప్రాణాలు నిలబెట్టే మందులు దొరకటం ఈ రోజుల్లో చాలా కష్టమేమో, కానీ మత్తునిచ్చే మాదక ద్రవ్యాల మటుకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి.
దిక్కులతో పని లేకుండా, ప్రాంతాల అవసరమే లేకోకుండా, ఏ ప్రాంతానికి వెళ్ళినా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఒకే ఒక మత్తు గంజా. ఉత్తరాది నుండి ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో అధికంగా వినపడుతున్న పేరు కూడా ఇదే గంజా. చాలా తక్కువ ధరకి అత్యధికంగా మత్తు లభించే ఈ గంజా వాడకం ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో ఎక్కువైందని చెప్పాలి. దానికి ఉదాహరణే ఇటీవల కాలంలో పోలీసు దాడుల్లో లభ్యమవుతున్న ఈ గంజా ఎందుకు ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా దీని ప్రభావం ఎవరి మీద పడబోతుంది, అసలు ఈ గంజా తీసుకోవటం వల్ల వచ్చే ఆ మత్తు ఏ విధంగా ఉంటుందో మనతో పాటు ఇప్పుడు ఒక వినియోగదారుడు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ ద్వారా చేస్తున్నాం. చెప్పండి, గంజా అంటే నిన్న మొన్నటి వరకు నాటుసారా, లేకపోతే ఒక బంగాకు, లేకపోతే ఇంకొక మద్యం తీసుకోవడం జరిగేది. కానీ ఇటీవల కాలంలో ఈ గంజా తీసుకోవడం ఎక్కువ అవుతుంది. ఈ గంజా మీకు అసలు ఎక్కడి నుంచి లభిస్తుంది? మాకు ఒంగోలు చుట్టుపక్కల దొరుకుతుందండి. ఒంగోలులో కూడా మేము వాళ్ళకి ఫోన్పే చేస్తే మాకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొచ్చిస్తారు. వాళ్ళే చెప్తారు, మీకు ఒక ప్లేస్ తీసుకొచ్చి చెప్తాము, ఆడుంటే మేము తెచ్చిస్తామని చెప్పి చెప్తారు. ఒంగోలుకి ఒంగోలు ఎక్కడ కావాలన్నా వాళ్ళే తెచ్చిస్తారు. ప్లేస్ వాళ్ళే చెప్తారు. కాకపోతే చుట్టుపక్కల సింగరాయకొండ, సంతనూతలపాడు, మన త్రావకుంట ఇక్కడ కూడా దొరుకుతుంది. ఫ్రీగానే దొరుకుతుంది. అంత ఇబ్బందికరపడే ఇప్పుడు మేము అలవాటు ఉన్న వాళ్ళం ఎవరైతే ఉంటామో మా ద్వారా వెళ్తేనే ఇస్తారు, మా త్రూనే దొరుకుతుంది. అంటే ఇప్పుడు నాకు అవసరమయ్యి నేను పోయి డబ్బులు ఇస్తే నాకు ఇస్తారా? ఇవ్వరండి. మా త్రూ అంటే మేము ఫోన్ చేసి మా మనిషి వస్తున్నాడు, మా మనిషికి మీరు ఇవ్వండి అంటే ఇస్తారు. మా ఫ్రెండ్ అని చెప్తేనే ఇస్తారు, కొత్త వాళ్ళకి ఇవ్వరు. అంటే ఒక చైన్ లింక్ లాగా. అంతే. దానికి మేము ఒక కోడ్ వాడుతూ ఉంటాము. ఆ కోడ్ ప్రకారంగా మాట్లాడి ఆ విధంగా మేము తీసుకుంటూ ఉంటామండి. ప్రస్తుతానికి ఏం కోడ్ నడుస్తుంది? ప్రస్తుతానికి స్కోర్ అంటామండి. స్కోర్ ఉందా అనేసి అడుగుతామండి ఫోన్ చేసి. ఓకే ఉంది అంటే ఉందని చెప్తారు, లేకపోతే స్టాక్ లేదు ఒక 1 డేనో 2 డేనో చెప్పేదను. మళ్ళీ స్కోర్ రాగానే వాళ్ళే ఓన్లీ మా కాంటాక్ట్ నెంబర్లే వాళ్ళు సేవ్ చేసుకొని ఉంటారు. మళ్ళీ రిప్లై మాకే ఇస్తారు, మా నెంబర్కే రిప్లై ఇస్తారు. కొత్త నెంబర్లకి ఏమీ ఉండదు. ప్లస్ కోడ్ కూడా కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మేమేంటంటే ఆ కోడ్ భాషలోనే అడుగుతాము. మాకు అలా దొరుకుతుంది, ఫ్రీగానే దొరుకుతుంది. అంటే మనకి ప్రకాశం జిల్లాలో తీసుకుంటే పశ్చిమ ప్రాంతంలో అంతకుముందు నాటుసారాలు, బట్టీలు అవి ఉండే, కానీ గంజా అయితే అంత ప్రాముఖ్యంగా లేని పరిస్థితి. ముఖ్యంగా ఈ గంజాని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు వీళ్ళు అమ్మేవాళ్ళు? అమ్మేవాళ్ళు అదే అండి, ఇది వైజాగ్, పాడేరు అటు సైడ్ నుంచి, మళ్ళీ ఈ ఒరిస్సా నుంచి కూడా తెప్పిస్తున్నామని చెప్పి చెప్తున్నారండి. అది తీసుకుంటే ఎలా ఉంటుంది? తీసుకుంటే మత్తుగా ఉంటుందండి. అలా మత్తులో అలా పండుకోవాలనిపిస్తూ ఉంటుంది అంతే. ఓకే. గతంలో కొంతమంది తీసుకునేవాళ్ళు, ఎందుకంటే బాగా వెట్టి చాకరీ చేసేవాళ్ళు, ఆ నొప్పుల నుంచి ఉపశమనం పొందే కోసం తీసుకునేవాళ్ళు అని చెప్పేసి తెలిసేది. కానీ ఇటీవల కాలంలో దాని వాడకం కూడా ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఏ వయసు వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు దీన్ని? ఇప్పుడు కొంచెం ఎక్కువ, ఒక 70% వరకు స్టూడెంట్సే వాడుతున్నారండి. ఈ బీటెక్ స్టూడెంట్స్ వీళ్ళు ఎక్కువ. మ్యాక్సిమం మన ఒంగోలులో కూడా మ్యాక్సిమం అన్ని కాలేజీల్లో అది జరుగుతూనే ఉంది. అంటే దీన్ని అడ్డుకట్టేయటానికి ఏం అంటే ఎవరు ప్రయత్నం? కానీ కొన్ని కాలేజీల్లో అంటే సీనియర్లు జూనియర్ల చేతే దీన్ని సేల్ చేపిస్తున్నారు కూడా. అది అంటే మీరు చెప్పేది స్టూడెంట్సే అమ్ముతున్నారా? అవును, స్టూడెంట్స్ కూడా అమ్ముతున్నారు. ఎలా ఉంటుంది? కేజీ ఎంత ఉంటుంది రేటు? కేజీ కాదండి, అది ఒక చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తారు. ఆ ప్యాకెట్లు ఒక 300, 1000, 500 అలా ఆ ప్యాకెట్ సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇది పరిస్థితి. ఈ గంజా తీసుకోవడం వల్ల అనేక దుష్పరిణామాలు ఉన్నాయని తెలిసినా కూడా కేవలం దానిలో లభించే మత్తు కోసమే ఈ గంజాని సేవిస్తున్నారు. పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు అత్యధిక అమూల్యమైన సమయం యవ్వన కాలం. 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండే ఈ యవ్వనస్తులు అత్యధికంగా ఈ గంజా బారిన పడుతున్నారంటే దాంట్లో ఆశ్చర్యం లేదు. అందులోనూ విద్యార్థులు దీనికి బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారులో అతిశయోక్తి లేదు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఈ గంజాపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కూడా ఈ అక్రమ దందా అడ్డుకట్ట వేయలేని పరిస్థితి. దానికి ప్రధాన కారణం సమాచార లోపం. కేవలం అధికారులు, పోలీసులు చేస్తేనే ఇది పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి కాదు. నేటి సమాజంలో సొసైటీలో ఉన్న పబ్లిక్ కూడా దీనిపై అవగాహన కలగాలి.
ఆ అవగాహన ద్వారానే ఎక్కడెక్కడ ఈ అక్రమ దందా నడుస్తుందో కూడా సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేస్తేనే దీన్ని పూర్తి స్థాయిలో కూడా అరికట్టవచ్చు. లేని పక్షంలో భావితరాలు మొత్తం కూడా మత్తులో ఊగిసలాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా కొంతమందికైనా మంచి జరుగుతుందని, ఇప్పటికైనా కొంతమంది మేల్కొంటారని, ఇప్పటికైనా కొంతమంది సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఆర్టీవీ అయితే ఇలాంటి విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఎప్పుడూ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.